తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుందా అంటే అవుననే చెప్పాలి. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువల్ల పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చిన అభివృద్ధి ఉండదు, సంతానం కలగదు, వ్యాపారంలో నష్టం వస్తుంది. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం వారు అనుభవిస్తారు. అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధపడతారు. గురు ధ్యానం ప్రవద్యామి పుత్రపీడోపశాంతయే అని శాస్త్రవాక్కు. గురు లేదా బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తొలగిపోతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. ఇతరులను విమర్శిస్తే కొంత పాపం కలుగుతుంది, అది కూడా గురు శాపానికి కారణమవుతుంది. పచ్చని చెట్లపై కూడా గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు, చెట్లను నరికితే అది జాతకంలో గురు దోషంగా కనిపిస్తుంది. కళ్ళ ముందే పిల్లలు మరణించటం, స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. ఆమెను చూసి తల్లిదండ్రులు బాధపడతారు. అలాగే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలు ఉంటాయి. అందుకే పచ్చని చెట్లు కొడుతుంటే పిల్లలు కలవాడివి పచ్చని చెట్లు ఎందుకు కొడుతున్నావు, ఎంత తప్పు చేస్తున్నావో అని అంటారు. ఒక కుటుంబంలోని వారికి భూమి వంశపారంపర్యంగా సంక్రమిస్తే దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. ఆ భూమిని ఎవరైనా లాక్కుంటే దానిని చూసి పితృదేవతలు బాధపడతారు. అది శాపంగా మారి లాక్కున్న వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు లేదా జీవోత్సవాలులాగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం కూడా పితృదేవతలకు ఇష్టం ఉండదు. పెద్దలు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే అది కూడా శాపంగా మారుతుంది. వారి పిల్లలకు హాని కలుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.